అయితే నన్ను అలా జోకర్ని చేసావన్నమాట. సారీ సార్. నేను గోవాలో ఉన్నావు, ఈరోజు హైదరాబాద్కి వచ్చావు. ఎందుకు? రావాల్సి వచ్చింది. రే బేల్పురి, బోట్ అనుకున్నావా బస్ అనుకున్నావా? ఆ బ్రేక్లేంటి? बोटीचे ब्रेक आताच तो तो नॉर्मल इक अरे बो भाऊ बोटीचे ब्रेक तो हो, तो नॉर्मल. हांव कितें करूं? ఈ అర్షద్ గడ్ యాజ్ యూజువల్ లేట్. ఇంత బరువు ఉందేంటి? బ్యాగ్లో బంగారం ఉందేంటి? నా పని నువ్వు చేసావు తమ్ముడు, పర్వాలేదు. రజాక్, హైదరాబాద్. హలో. ఆ బ్యాగ్ నాదే. అవునా రజాక్ అన్నయ్య? బ్యాగ్ ఏంటి ఇంత బరువు ఉంది? అందరూ ఎగబడుతున్నారు. ఏముంది ఇందులో? మళ్ళీ ఎప్పుడైనా చెప్తాను, నేను వెళ్ళాలి. సంజాకర్యా, బుల్లెట్ వేస్ట్ చేయొద్దు. ఏంటన్నయ్య గన్ను తీసావు? కాలుస్తావా? వాట్సప్ డ్యూడ్? నువ్వు నన్ను కాల్చినా నేను తమ్ముడిని కాల్చేస్తాను. ఇంకో డీల్ ఉంది, ₹1,00,00,000 ఇస్తా, ఆ బ్యాగ్ ఇచ్చాయి. చంద్ర 15, ఇక్కడ 1,00,00,000. ఎరా సచ్చేసే బావా. ఓకే. ఓకే అన్నయ్య, ఇందా బ్యాగ్ జాగ్రత్త. వస్తా, పదరా. చంద్రగాడు ఫోన్ చేస్తున్నాడు. ఈ బ్యాగ్ తీసుకెళ్ళి 2 రోజులు కనపడ మాకు. సరే బావ, నేను ఫోన్ చేస్తే కానీ రాకు. వెళ్ళు. నువ్వు జాత్ బావ. गाना अच्छा है. చంద్ర ఫోన్ ఎత్తట్లేదు. అయిపోతుంది బాయ్. पलटी नहीं मारेगा, अपने आदमी है, डबल क्रॉस नहीं करेगा भाई. अच्छा. हो जाएगा, टेंशन मत लो भाई. नको दया, 1 घंटा नहीं, 24 आवर्स लो. नेक्स्ट तुम हो चंद्रा. हो जाएगा भाई, टेंशन मत लो, मैं हूं ना. अन्ना दया दया दया. ఏంట్రా చార్లీ, గన్ను కొన్నావా? చంద్రన్నయ్య. హలో అన్నయ్య. రమ్మి అయిపోయిందా? అయిపోయిందన్నయ్య. శబాష్ రమ్మి, మరొచ్చేస్తున్నావా? రావట్లేదన్నయ్య, వెళ్తున్నాను. రమ్మి ఇంకో 10 ఇస్తాను, 15 ఇస్తాను. అది నీకు అంత అవసరం అన్నయ్య? రమ్మి 20, 30. హలో హలో అన్నయ్య. హలో హలో. వినపడుతుందని తెలుసు రమ్మి, ఆఖరి మాట 50, 50 లక్షలు ఇస్తాను, చాలా పెద్ద అమౌంట్. రమ్మి వింటున్నావా? బోట్ వాల్యూ చెప్పావు కానీ బ్యాగ్ వాల్యూ సరిగ్గా చెప్పలేదే. నీ దగ్గర చాలా నేర్చుకున్నా అన్నయ్య, అయినా నువ్వు నాతో అబద్ధం ఆడటం చీప్గా ఉంది. మోసపోయేవాడు మూర్ఖుడు, మోసం చేసేవాడు మొనార్క్ అని ఇది కూడా నువ్వే చెప్పావు. నాకు బాగా నచ్చింది అన్నయ్య. 50 లక్షల కన్నా కోటి ఇంకా పెద్ద అమౌంట్గా ఉంటానే. రమ్మి నీకు ఫ్యామిలీ ఉందంటగా? గోవాకొచ్చిన చంద్రాది ఇంకా గుంటూరే. ఒకే 1 గంట బ్యాగ్తో కలువు, మా వాళ్ళ కళ్ళు నీ మీదే ఉంటాయి. వరుణ్, వరుణ్ తొందరగా బట్టలు చదువుకో, ఊరెళ్ళాలి. కమాన్ కమాన్. వరుణ్, రే వరుణ్, వరుణ్ త్వరగా రా. వెళ్ళి బట్టలు చదువుకో. ఎక్కడికి వెళ్తున్నాం?
బయటికి వెళ్తున్నాం, తర్వాత చెప్తాను, వెళ్ళి సర్దుకో. కమాన్. నువ్వేంటి? కమాన్ వరుణ్, లెట్స్ గో. చెప్పేది నీకే, బయలుదేరు. మేం రాము. రే వరుణ్, పదరా. వరుణ్ రా. వరుణ్, are you okay? कैसा चला रहा गाड़ी? अच्छा चलो पहले Are you okay? వరుణ్, are you okay? వరుణ్, ఆపు ప్లీజ్, ఆపు. ఆపలేను. ఆపు ప్లీజ్. ఎక్కడ ఆపాలి? ప్లీజ్ ఆపు. స్టాప్. చాలు, నువ్వు రాయివి. ప్రేమాభిమానాలంటే నీకు తెలీదు. మా నాన్న మమ్మల్ని వదిలే, మేము వెళ్ళిపోతాం. సరే వెళ్ళు. అనుకున్నాను తను నీతో ఇన్ని రోజులు ఉండటమే ఎక్కువ. ఓన్లే ఇప్పటికైనా జ్ఞానోదయం అయింది. ఏ మగాడైనా భార్య పిల్లల్ని అలా రోడ్ల మీద ప్రకటించి ప్రాణాల మీదకి తెస్తాడా? ఆయన పెళ్ళం విలువ నీకేం తెలుస్తుంది? తను ఏ పాపం చేసుకుందో నీకు పెళ్ళామైంది. తను నా పెళ్ళాం కాదు. ఆ? నిజం సార్, తను నా భార్య కాదు, వాడు నా కొడుకు కాదు. సార్ ఏంట్రా హై అలర్ట్ సార్, మళ్ళీ హై అలర్ట్. బాగా ఎంజాయ్ చేస్తున్నావు కదా. నాలాంటి పిచ్చి నీకు ఇంతవరకు తగిలి ఉండడుగా. రమే, నేను ఇంతవరకు ఎన్కౌంటర్ చేయలేదు. ఐఎమ్ ష్యూర్ ఫస్ట్ నువ్వే. సారీ సార్, హై అలర్ట్. నేను పెట్రోలింగ్కి వెళ్తున్నాను. స్టేషన్లో స్ట్రెంత్ తక్కువ ఉంది. మీరు, రమ్మి, ఇంకా ఇద్దరు కానిస్టేబుల్స్ ఉన్నారు. పర్లేదు కదా సార్? యాక్చువల్గా స్టోరీ బాగా ఇంట్రెస్టింగ్గా ఉందని ఆ సైడ్ నుంచి వింటా ఉన్నాను సార్. నువ్వు భలే వాడివా బాబు. ఇంతకీ ఆ అమ్మాయి మీ ఆవిడ కాదా? తను మా ఆవిడని నేనెప్పుడు చెప్పాను? లాజికల్గా కరెక్టే అనుకో. స్టోరీ గ్రిప్పింగ్గా ఉంటేను. లక్ష్మి, సార్ హై అలర్ట్ అంటే బయలుదేరమని. ఏం హై అలర్ట్ సార్? ఎక్కడైనా ఎతుకుతాం, ఏమైనా ఎతుకుతాం. టిఫిన్ డబ్బాలు, స్కూటర్లు, సైకిళ్ళు, లక్ష్మి, సైకిళ్ళు, స్కూటర్లు, టిఫిన్ డబ్బాలు ఇవన్నీ ఓల్డ్ అయిపోయాయి. అది హై అలర్ట్. గోవాలో స్మగ్లింగ్ కాదు. ఎక్స్ట్రా చేయకు. లక్ష్మి, అవుట్ అవుట్. ఓకే బాయ్. ఓ అరగంటలో నిన్ను 6వ మేజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్తారు. ఆ తర్వాత కూడా నువ్వు వచ్చేది ఇక్కడికే. రమి, చెప్పానుగా, నా సర్వీస్లో ఇంతవరకు ఎవరిని ఎన్కౌంటర్ చేయలేదు. యూ విల్ బి ది ఫస్ట్. కాశీ మజలి కథలు చెప్పదు. నేను మిమ్మల్ని మోసం చేయను సార్. మీరే నన్ను నమ్మట్లేదు. తను నిజంగా నీ భార్య కాదా? ఆ దేవుడి మీద ఒట్టు. కాదు. మరి అద్దెకు తీసుకొచ్చాను. దేనికి? ఆటకు అవసరం ఉండి. నా దగ్గరికి కూడా నువ్వే పంపావు కదా కొవ్వొత్తుల చర్చ్కి. నువ్వు నీ దొంగ పిల్లం ఆడిన నాటకమే కదా. అచ్చా, నీ భార్య నాన్న బిల్డప్ ఇచ్చావు. నా భార్య కాదన్నావు, అద్దెకు తెచ్చానన్నావు. డబ్బులు తీసుకోలేదు. తర్వాత నీతో పని చేయనంది, వెళ్ళిపోయింది. అద్దెకు తెచ్చుకుంటే అంతా అతి ఎందుకు? వెళ్ళిపోవడం ఎందుకు?
సెట్ అవ్వట్లేదు రమి. నీ మీద ఎఫ్ఐఆర్ రాయాల్సిందే నేనే. నాకు కహానీలు చెప్తే నీకు కష్టం. ఐ డోంట్ బిలీవ్ యూ. నమ్మాలి సార్. నేను ఇంతవరకు మీకు అబద్ధం చెప్పలేదు, చెప్పను కూడా. నా లైఫ్ మీ నమ్మకం మీద ఆధారపడి ఉంది. ప్లీజ్ సార్. చాలు, నువ్వు రాయివి. ప్రేమాభిమానాలంటే నీకు తెలీదు. మా మా నాన్న మమ్మల్ని వదిలే, మేము వెళ్ళిపోతాం. సరే వెళ్ళు. దిగో. 2 టికెట్లు కొనుక్కుని వెళ్ళిపోండి, మళ్ళీ రాకండి. వెళ్ళండి. ఏ పర్లేదు, పదండి. కమాన్ మూవ్, పదండి. త్వరగా రండి, ఎక్కండి. జాగ్రత్త జాగ్రత్త. నీ పేరేంటో నాకు తెలీదు, ఏమనుకోవద్దు. ఎవరైనా ఎక్కువ ప్రేమ చూపిస్తే నాకు నచ్చదు. ఈ ట్రైన్ లైఫ్ ఒకటే. చాలామంది వస్తుంటారు, వెళ్తుంటారు. ఉంటానే. నిన్ను ఎక్కువగా బాధ పెట్టుంటే ఐఎమ్ సారీ. స్పైడర్ మ్యాన్, స్ట్రైట్ డ్రైవ్ సరిగ్గా ఆడాలి. అవుట్ స్వింగర్ గ్రిప్ తెలుసుగా? ఓకే, అమ్మని ఏడిపించకే. నాకు కుదరదురా. మళ్ళీ కలుద్దామే, ఓకే? కొన్ని కథలు అంతే, అసంపూర్ణంగానే ఆగిపోతాయి అనుకుంటా. వరుణ్, వరుణ్! 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 ఎందుకు ఇలా చేసావు? నొప్పిగా ఉందా? వరుణ్ ఓకేనా? తాకొద్దు, తాకొద్దు. నీకేమైనా పిచ్చెక్కిందా? అవునరా, పిచ్చే. నిన్ను వెతుక్కుంటూ దేశాలు పట్టుకుని తిరిగానే, పిచ్చిదాన్నే. నువ్వు నాతో 4 మాటలు మాట్లాడితే చాలు ఎదురు చూసానే, అదే పిచ్చే. సిగ్గు లేకుండా కొడుకునెత్తుకుని పాత ప్రియుడితో దొంగ కాపురం చేస్తున్నానే, పిచ్చితనమే. నువ్వు మారుతావని నన్ను మోసం చేసుకుంటూ ఎదురు చూసానే, పనికి మాలిందాన్ని. రమ్మి, అలసిపోయాన్రా. మమ్మల్ని ఇలా వదిలే, వదిలే. నువ్వు ఇంకా గుర్తుపట్టలేదా? జానకిన్రా. రమ్య అంటే నాకు ఇష్టం. రమ్య అంటే నాకు ఇష్టం. అవును, ఇష్టం, ఇష్టం. మొండిగా చెప్తున్నా చూడు. మళ్ళీ ఆ రమ్మి గారు నాకు కంటపడాలి. వాడిని ముక్కలుగా నరకపోతే చూడు.